అందరికీ నమస్కారం. ముఖ్యంగా తిరుపతి డిఎంహెచ్ఓ సార్ గారికి మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా నమస్కారాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తరఫున, తిరుపతి జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తరఫున మీకు మరొకసారి నమస్కారాలు తెలుపుతూ సార్, మీరు ఈ రోజున ధనలక్ష్మి మరియు దీపిక అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు మీరు సరెండర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళేమి ఎందుకు ఇచ్చినారా అంటే, వాళ్ళేమి ఎవరిని చంపలేదు, వాళ్ళ డ్యూటీల్లో ఎక్కడా నెగ్లిజెన్స్గా లేరు. వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని ఏమైనా ఉందా, చెడ్డ పని ఏమైనా ఉందా అంటే సార్, మీ మాటలకు, మీ చెప్పినటువంటి మాటలకు నమ్మి అధికారులు, మీ డిపిఎంఓ గారు చెప్పినటువంటి మాటలకు నమ్మి ఆ రోజున నారావారిపల్లిలో డ్రింక్ సెంటర్ ఓపెన్ చేస్తూ ఉన్నామమ్మా, మీరు ముందుకు రండమ్మా, మీకేం కాదు, మీ భవిష్యత్తుకి ఏం కాదు, మేము ఉన్నాము, మీ శాలరీస్కి ఏం కాదు, మేము చూసుకుంటాము, ఎవరు ముందుకు రావడం లేదు, మీరు ముందుకు రండమ్మా, పాపులేషన్ కూడా తక్కువ ఉంది మీకు అని నానొక మాటలు చెప్పి నారావారిపల్లెలో డ్రింక్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మీరు ఆ సిహెచ్ఓస్ని, సెలెక్టెడ్ సిహెచ్ఓస్ని, వీళ్ళని కాకుండా ఇంకా 2-3 సెలెక్ట్, మొత్తం 5 మంది తీసుకొని కుప్పంలో, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం సెంటర్కి, డ్రింక్ సెంటర్కి మీరు ట్రైనింగ్ పంపించడం జరిగింది. మొదటి రోజే టాటా అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ వాళ్ళకి ఏం చెప్పారంటే, నారావారిపల్లెకి అంతమంది అవసరం ఉండదు, ఇక్కడ 2 నుంచి 3 మంది, ఇక్కడ ఇదే చిత్తూరు జిల్లాలో, తిరుపతి సంబంధం కాకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇదే డ్రింక్ సెంటర్లో పనిచేయాల్సి ఉంటుంది, మేము చెప్పేంత వరకు ఇక్కడే చేయాల్సి ఉంటుందని ఏదైతే వాళ్ళు చెప్పినారో దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ట్రైనింగ్ ముందు చెప్పింది నారావారిపల్లె కోసం మాత్రమే. ఎందుకంటే నారావారిపల్లె అనేది తిరుపతి డిస్టిక్లో మాత్రం ఉంటుంది. ఇక్కడ చిత్తూరులో ఎందుకు పనిచేయాలి? చిత్తూరులో ఆల్రెడీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు కదా. స్టేట్లో సిఎఫ్డబ్ల్యూఏపీ కమిషనర్ గారు ఆల్రెడీ డిపిఎంఓస్కి పనులు అప్పగించారు. ఆయా జిల్లాల్లో సిహెచ్ఓస్ పాపులేషన్ స్ట్రెంత్ చూడండి, దాని ప్రకారం చేయండి అనేసి ఆల్రెడీ ఒక పని అప్పగించారు. అది జరుగుతూ ఉందని అందరికీ తెలుసు. ఈ కారణాలతో సార్ ఇక్కడ ఆల్రెడీ సిహెచ్ఓలు ఉన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ 5-6 గంటలు, 6-7 గంటలు ఉంటుంది. ఇట్లా జర్నీ చేయలేము కాబట్టి లిటరల్గా మేము మా ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇది కష్టం సార్. మా జిల్లాలో డ్రింక్ సెంటర్లు ఉంటే మేము చేసుకుంటాము, మీకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తామని అక్కడ నుంచి బ్యాక్ వచ్చారు. మీ ఆఫీస్ వరకు వచ్చి కూడా ఆ 2 బిడ్డలు, అందులో కొంతమంది అక్కడే ఉన్నారు, ఆ ట్రైనింగ్ చేసిన వాళ్ళు నారావారిపల్లె పోస్టింగ్ ఉన్నారు. మిగతా 2 బ్యాక్ వచ్చారు, మీ ఇంటి వరకు వచ్చారు. ఏది సార్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఇల్లు అంటే? మీరు ఆ జిల్లాకు, ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక తండ్రి లాంటి వారు, మీకు చెప్పుకోవడానికి వచ్చారు. ఎందుకు అంటే ఇది ఇష్యూ జరుగుతూ ఉంది సార్. తిరుపతిలో ఇలాంటి డ్రింక్ ఎక్కడున్నా కూడా మేము వెళ్తాము, మేము చూస్తాము. గవర్నమెంట్కి కూడా మేము ఎక్కడ కూడా ఇట్లా మేము ఏదో 10,000 మంది అవసరం అన్నారు, 10,000 మందిని తీసుకున్నారు ప్రజల కోసము, ప్రజా ఆరోగ్య సేవలు అందించడం కోసము. ఈరోజు అదే అధికారి, ఎవరైతే 10,000 మందికి పర్మిషన్ తీసుకొచ్చిన అధికారి, ఈరోజు 2,000 మంది ఎక్కువ ఉన్నారు, వీళ్ళని తీసుకొచ్చి డ్రింక్లో వేయండి అన్నా కూడా ఎక్కడ కూడా భవిష్యత్తును కూడా ఆలోచన చేయకోకుండా కేవలం గవర్నమెంట్ చెప్పింది మంచి చెప్తుంది మనకి, అధికారులు చెప్పారు, వాళ్ళు చెప్పారనేసి ఈ రోజున బయటికి వచ్చి మీకు సహకరించడానికి వస్తే అక్కడే ఉండమంటున్నారు సార్. చిత్తూరులో సిహెచ్ఓస్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోమని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. మీరు కూడా దయ ఉంచి ఇది సహకరించి మా డ్యూటీస్ మమ్మల్ని చేసుకునేలా చేయండి. అక్కడ నేను తిరుపతి డిపిఎంఓ గారికి కాల్ చేసి లిఫ్ట్ చేయలే, కట్ చేసినారు. మళ్ళీ కాల్ చేసినా కట్ చేసినారు సార్. మెసేజ్ చేశారు, సార్ ఈ రకంగా ఉంది సమస్య, ఆడపిల్లలను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, డిపిఎంఓ గారు కానీ, మాకు స్టాఫ్ లేరు, మా దగ్గర హెచ్ఆర్ లేరు, మా జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కొరత ఉంది, అందుకే మాకు సిహెచ్ఓస్ కావాలని మీకు ఏమైనా లెటర్ రాసినారా? లేదు. మరి ఎందుకు సార్ ఆడబిడ్డలు ఇబ్బంది పెడతా ఉన్నారు? నారావారిపల్లె అన్నా నారావారిపల్లెలో వేస్తే సరిపోతుంది కదా. తిరుపతి డిస్ట్రిక్ట్లో డ్రింక్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళని యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇలా ఇంటర్ డిస్ట్రిక్ట్ చేంజ్ చేస్తే కష్టం అంటే అప్పటికప్పుడు నాదేం లేదయ్యా, డిఎంహెచ్ఓ గారు నన్ను తిడతా ఉన్నారు, అందుకే నేను వేయాల్సి వచ్చిందని అని చెప్పి మెసేజ్ పెట్టి వదిలేశారు. మా వాళ్ళు వచ్చి డిఎంహెచ్ఓ సార్ దగ్గర ఆఫీస్ దగ్గర వచ్చి అడుగుతూ ఉంటే లోపల రాకుండా మీరు అప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి సైన్లు పెట్టించేసి మీరు కలెక్టర్ ఆర్డర్ ఇది మీరు అక్కడ పోయి చేయాల్సి ఉంది అని హుకుం జారీ చేసినారు. కనీసం వాళ్ళ ఆడ కూతుర్లు వచ్చినారు, వాళ్ళ బాధలు, వాళ్ళ సాధక బాధకాలు వినాలని ఏమాత్రం కూడా ప్రయత్నం జరగలేదు సార్. ఆడపై ఏం చేయాలి? ఇదే చెప్పడానికి మళ్ళీ ట్రై చేసినారు సార్. ఆల్రెడీ అక్కడ సిహెచ్ఓస్ ఉన్నారు, కావాల్సిన మంది సిహెచ్ఓస్ ఉన్నారు, వాళ్ళు పని చేయగలుగుతారు. అక్కడ చిత్తూరు జిల్లా సిహెచ్ఓ చిత్తూరులో చేస్తారు,
తిరుపతిలో వాళ్ళు మేము తిరుపతిలో చేస్తాం, రాబోయే రోజుల్లో డింగ్ ఇక్కడ కూడా పెడతా అన్నారు, గవర్నమెంట్ అన్ని జిల్లాలో పెట్టబోతా ఉన్నారు, మేము చేస్తామని చెప్పారు. అయినా మీరు వినిపించుకోలేదు సార్. ఈ రోజున మీరు సరెండర్ ఆర్డర్ ఇచ్చారు. సరెండర్ ఆర్డర్కి ఎట్లా ఇస్తారు సార్? వాళ్ళు ఏం తప్పు చేశారు ఇచ్చారు సార్? ఇదే విషయం డాక్టర్ గారి కోసం వస్తే ఒక డాక్టర్, ఫీమేల్ డాక్టరు ఇంటర్ డిస్ట్రిక్ట్ నేను చేయలేను, డిస్ట్రిక్ట్లో చేయగలుగుతారంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఒక ఫీమేల్ డాక్టర్ గారికి మీరు పర్మిషన్ ఇచ్చారు, ఏం పర్లేదమ్మా అన్నట్టు పర్మిషన్ ఇచ్చారు. మరి ఇదే ఫీమేల్ సిహెచ్ఓ ఎంప్లాయీస్ మీ ఆడబిడ్డలు కాదా, బిడ్డలు కాదా చెప్పండి? వాళ్ళు కూడా ఏమంటున్నారు సార్, వాళ్ళ డ్యూటీలు ఇక్కడే చేసుకుంటాము, డింక్ ఇక్కడ తిరుపతిలో వచ్చినప్పుడు తిరుపతిలో చేస్తామంటున్నారు. చిత్తూరులో ఉన్నటువంటి సిహెచ్ఓలు వాళ్ళు వచ్చి అక్కడ చేస్తారు, వాళ్ళు అడిగినే ఉన్నారు కదా సార్. ఇక్కడ దీనిని ఇంత కాంట్రవర్సీ చేసి ఇద్దరు ఆడపిల్లల్ని ఆఫీస్లో అంబడి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతే మీరు ఏం చెప్పారో నాకు తెలియదు సార్. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 10 వరకు అక్కడే వెయిట్ చేశారు, వాళ్ళకైనా న్యాయం జరగాలి. మీ ఆఫీస్ కాడికి వస్తే కనీసం మీరు మాట్లాడలేని పరిస్థితి, లోపలికి పిలవలేని పరిస్థితి, బయటకు పొండి అని చెప్పే పరిస్థితి. ఈ రోజున వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, భయాందోళనలో గురవుతూ ఉన్నారు, ఆందోళనలో అట్లే ఉన్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి సార్? స్టేట్ వాళ్ళకి చెప్తే మాకేం సంబంధం, మాకేం చెప్పిపోయినారని ఒక మాట అన్నారు ఒక ఆఫీసర్. సార్ దయ ఉంచి ఒకసారి ఆలోచన చేయండి. చిత్తూరులో సఫిషియెంట్ సిహెచ్ఓ స్టాఫ్ ఉంది, పాపులేషన్ బేస్ మీద కావాలంటే అక్కడ నుంచి అక్కడ తీసుకొని చిత్తూరులో ఉన్నటువంటి డింక్లో వాళ్ళు పని చేస్తారు. తిరుపతికి డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు, తిరుపతి డిస్ట్రిక్ట్లో డింక్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఇప్పటికీ మీ అందరికీ కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరికి తెలియదు డింక్ అంటే, మాకు ఎవరికి ప్రాపర్గా తెలియదు. డింక్కి వెళ్తే రేపు భవిష్యత్తు ఏందో కూడా మాకు తెలియదు. మేమందరం బీఎస్సీ నర్సింగ్ చదువుకొని సిపిసిహెచ్ సపరేట్గా చేసి దేశంలో ఎక్కడా డాక్టర్స్ సరిపడా లేరు కాబట్టి ఇలాంటి సెంటర్లలో మిమ్మల్ని పెడుతున్నాము. మీకంటే ఒక 105 డ్రగ్స్ మీద, డయాగ్నోస్టిక్స్ మీద సపరేట్గా ఒక అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేసి మిమ్మల్ని ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా చేస్తున్నాము అని అక్కడి మాత్రమే తెలుసు. ఈ యొక్క దయ మీదనే మా భవిష్యత్తును కట్టుకుందామని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ పక్కన పెట్టి మీ మాటలకు, అధికారుల మాటలకు ఈరోజు ఇద్దరు ఫీమేల్ ఎంప్లాయీస్ సిహెచ్ఓస్ వెళ్తే ఈ రోజున మీరు వాళ్ళకు సరెండర్ పేపరు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో దయ ఉంచి అసోసియేషన్ తరఫున మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయ ఉంచి సరెండర్ను రీవోక్ చేయండి. సరెండర్ను రీవోక్ చేయండి. ఆ మహిళా ఎంప్లాయీస్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. ఇదే జరిగితే, ఇదే కంటిన్యూగా చేస్తే మాత్రం, అది రీవోక్ కాకపోతే మాత్రం ఎటువంటి పోరాటాలకైనా ఏపీఎంసీ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మరి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏకమవుతారు, ఒక రీవోక్ చేసేంత వరకు పోరాడతారు సార్. దయ ఉంచి ఆడకూతుర్ల బాధను అర్థం చేసుకోండి. ఆడకూతుర్ల మీద ఇలాంటి ప్రెజర్ పెట్టడం మంచిది కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్.